హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా చేతి వంట. ఈరోజు మీ ముందుకి నేను ప్రాన్స్ కర్రీ చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా నా వేలోని చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోద్ది. ఇది రోటీతోని చావల్తోని చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసిన విధానంగా ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఈరోజు నా వేలోని, నా స్టైల్లోని ప్రాన్స్ కర్రీ చేసి చూపిస్తాను. దీని గురించి ప్రాన్స్ తీసుకోవాలండి. ప్రాన్స్లో నేను ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు రాసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉంచుకున్నాను. శుభ్రంగా 2 టైమ్స్ కడిగి ఉప్పు, కారం, పసుపు దానికి ఎంత పడుతుందో అంత రాసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద నేను ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఈ వేలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేశానండి. 2 ఆనియన్స్ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా, స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ప్లీజ్ అండి, మీ లైక్, మీకు సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా అవసరం. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో చూసి మర్చిపోతున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం. ప్లీజ్ ముందే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఈ విధంగా మనం ఆయిల్లోని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఆనియన్స్ కూడా వేగితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. సో మనం ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ప్రాన్స్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ రాయలేదు. ఓన్లీ పసుపు, ఉప్పు, కారం ఒక అరగంట ముందు రాసి పెట్టుకున్నానండి. మీకు కారం ఎంత కావాలి, సాల్ట్ ఎంత కావాలి అది అప్పుడే మీరు ప్రాన్స్లోనే వేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. కొంచెం బాగా వేయించుకోవాలండి ఆయిల్లోని. మనం ఆనియన్స్ బాగా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేగింది కదండి. ఇప్పుడు మనం ప్రాన్స్ వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు రాసి పెట్టుకున్నాం కదండి. ఆ ప్రాన్స్ మనం ఆయిల్లోని వేసుకుందాం. ఇది 500 గ్రామ్స్ అండి ప్రాన్స్. ఇది కూడా మనం ఆయిల్లోని ఆనియన్స్తో పాటు బాగా వేయించుకోవాలి. దాని వాటరు అంతా మనకి బాగా ఇంకిపోవాలండి. అప్పుడే ప్రాన్స్ది పచ్చివాసన పోతుందండి. లేకపోతే ప్రాన్స్ స్మెల్ అలా ఉండిపోద్ది. సో మనం ఆనియన్స్తో పాటు ప్రాన్స్ కూడా బాగా వేయించుకోవాలి. అప్పుడే ప్రాన్స్ది పచ్చివాసన పోతుంది.
మీరు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. బాగా కలిపి మనం మూత పెట్టుకుందాం అండి కాసేపు, టమాటా సాఫ్ట్ అవ్వడానికి. నెక్స్ట్ దాని వాటర్ కూడా ఇంకిపోవడానికి మనం మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఆ వాటర్లోనే ఆ టమాటాలో వచ్చిన జ్యూసు, ప్రాన్స్లో వచ్చిన వాటరు, దాంట్లోనే మనం మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. అప్పుడే దాని పచ్చివాసన పోతుందండి. చూడండి, ఇలాగా ఆయిల్ బయటికి రావాలి. మాకు కొంచెం వాటర్ ఉంది, మాకు కొంచెం కాసేపు మనం మూత పెట్టుకొని ఉడికించాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ వచ్చిందంటే అది బాగా వేగినట్టు మన అర్థం. సో ఇలా ఆయిల్ వచ్చిన వరకు మనం మూత పెట్టి వేయించుకోవాలి. అప్పుడే టమాటా పచ్చివాసన, నెక్స్ట్ ప్రాన్స్ పచ్చివాసన మనకి కర్రీలోని రాదు. సో మనం ఇలాగ ఆయిల్ బయటకు వచ్చిన వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మీరు ఎంత వాటర్ కావాలి అంత వాటర్ వేసుకుని, కానీ దానికి ముందు మనం కొంచెం గరం మసాలా వేసుకుందామండి. నేను గరం మసాలా ఇప్పుడు ఫైనల్గా వేసుకుంటా. సో గరం మసాలా మీరు ఒక 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే మనం ఏ మసాలా కలపలేదు. గరం మసాలా అండి, గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. ఫైనల్గా కొంచెం కలిపి వాటర్ వేసుకోండి. వాటర్ మీకు ఎంత ఇది కావాలో అంత వాటర్ వేసుకోండి. ఇలా ఆయిల్ వస్తుందంటే కుక్ అయినట్టు, కుక్ అంటే అదే దాని పచ్చివాసన పోయినట్టు. ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లోని 15 మినిట్స్ అండి కుక్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోని 15 మినిట్స్. ఈ విధంగా మీరు ఒకసారి చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ వేలో కూడా అయిపోద్ది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. నేను చాలా పెద్ద ప్రాసెస్ కూడా మీకు చూపించలేదు. ఓన్లీ మనకి కుక్ చేయడం ప్రాసెస్ నేను మీకు చూపించాను కాసేపు, ఎందుకంటే అది బాగా కుక్ అయితేనే టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగా కుక్ అయింది. వాటర్ నేను ఈ విధంగా నేను ఉంచుకున్నానండి. మరి ఎక్కువ వాటర్ కాదు, ఎక్కువ ఫ్రై కాదు, గ్రేవీ కొంచెం గ్రేవీ ఉంటున్నట్టుగా నేను ఉంచుకున్నాను. చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ అండి.